ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజు అంతా కూడా మీరు చేయే అన్ని విషయాల్లో దేవుని హస్తం మీకు తోడై ఉండి మీకు జయాన్ని కలుగుచేయను గాక. యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనం సెలవిస్తుంది, నేను వెళ్ళే మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణముగా మారదను అనేటువంటి మాటను మనం ఇక్కడ చదువుతాం. ప్రియమైన బిడ్డలారా, యోబు భక్తుడు అనేటువంటి మాటను చూడండి పిల్లలు. నా జీవితంలో ఎందుకు ఇలాంటి శోధనలు, ఇలాంటి బాధలు, వేదనలు నా జీవితంలో ఎందుకు దేవుడు అనుమతిస్తున్నాడు, ఎందుకొరకు ఇలాంటి మార్గంలో దేవుడు నన్ను నడిపిస్తున్నాడు నాకైతే తెలియదు. కానీ ఒక్కటి మాత్రం నాకు తెలుసు, ఆయన నన్ను శోధించుచున్నాడు, నన్ను పుటము వేయించున్నాడు. అది మాత్రం తెలుసు. ఆయన నన్ను శోధించిన తరువాత నేను బంగారముగా, స్వచ్ఛమైన బంగారముగా, సువర్ణముగా నేను మారుతాను అనేటువంటి మాటను యోబు భక్తుడు అనేది మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఎలాంటి సందర్భంలో ఆయన అంటున్నాడు ఈ మాటను? సమస్తాన్ని కోల్పోయినటువంటి సందర్భంలో, తన స్వస్థతను, ఆస్తిని, పిల్లలను, పని మనుషులను అన్నిటిని కోల్పోయినటువంటి సమయంలో, శరీరంలో వేదన, హృదయంలో వేదనతో నిండి ఉన్నటువంటి సమయంలో, అపహాసాన్ని, ప్రియుల నిందను ఎదుర్కొంటున్న సమయంలో ఒక వ్యక్తి అంటున్నాడు, నన్ను ఎందుకు నా దేవుడు ఇలాంటి మార్గంలో నడిపిస్తున్నాడు నాకైతే తెలియదు. కానీ ఒక్కటి మాత్రం నాకు తెలుసు, ఆయన నన్ను శోధిస్తున్నాడు, నన్ను విలువగల పాత్రముగా నన్ను మార్చడానికి ఆయన నన్ను యొక్క మార్గంలో నడిపించుచున్నాడు. ఈ మార్గము వేదనతో నిండిన మార్గము నా జీవితంలో కొనసాగదు. ఆయన శోధించిన తరువాత, నా పుటము వేసి ముగించిన తరువాత నేను విలువగల సువర్ణముగా, బంగారముగా నేను మారుతానని యోబు భక్తుడు అంటున్నాడు. ప్రియమైన బిడ్డలారా, మన జీవితంలో కూడా మనకు ప్రశ్న ఉంటుంది, ఎందుకు నాకు ఇలాంటి వేదన గల మార్గంలో నన్ను దేవుడు ఎందుకు నడిపిస్తున్నాడు? ఇలాంటి బాధల మధ్య నన్ను ఎందుకు దేవుడు నన్ను నడిపిస్తున్నాడు? ఇలాంటి పోరాటాల మధ్య, నిందల మధ్య, అవమానాల మధ్య నన్ను దేవుడు ఎందుకు ఇలాంటి మార్గంలో నడిపిస్తున్నాడు అని చెప్పి నాకు అస్సలు అంత పట్టట్లేదని చెప్పి మనము కొన్ని ప్రశ్నలతో ఉన్నట్లయితే, ఈ యొక్క వాక్యము మీ కొరకు. నా కుమారుడు, నా కుమార్తె, నేను నిన్ను విలువగల పాత్రముగా నిన్ను మార్చుచున్నాను. బంగారము మట్టిలో ఉంటుందండి. మట్టిలో బంగారం ఉన్నంత వరకు ప్రియులరా, బంగారానికి విలువ లేదు, ఉపయోగం లేదు, లాభం లేదు. ఎవరికి తెలియదు అక్కడ బంగారం ఉందని. అప్పుడు అది విలువగల, ఉపయోగము గల పాక వస్తువుగా మారాలంటే అది ఏం చేయాలండి? మట్టి నుంచి దాన్ని వేరుపరచబడాలి, పుటము వేయబడాలి అగ్నిలో. దానిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వేరే విషయాలంతా కూడా, మట్టి అంతా కూడా తొలగించబడాలి. ఇనుము, రాగి ఇవన్నీ కూడా తొలగించబడితే మాత్రమే అది స్వచ్ఛమైన బంగారంగా మారుతుంది, సువర్ణంగా మారుతుంది. అప్పుడే అది విలువగల ఒక వస్తువుగా మారుతుంది. ప్రియమైన నా కుమారుడైన కుమార్తె, నీలో ఉన్నటువంటి పాపాలు, బలహీనతలు తొలగించడానికి నేను ఇలాంటి పుటము వేసే మార్గము ద్వారా నేను నడిపించుచున్నాను. నీ జీవితంలో ఈ యొక్క పుటము వేయబడేటువంటి ఈ సందర్భము, ఈ యొక్క జీవితము కొనసాగదు. అతి త్వరలో నీ యొక్క దుఃఖాలు, వేదనలు, పోరాటాలు ముగించబడబోతున్నాయి. అవన్నీ కూడా ముగించిపోతాయి. నువ్వు విలువగల పాత్రముగా మారబోతావు. అనేకులు నిన్ను వెతుక్కుంటూ రాబోతున్నారు. అనేకులకు నువ్వు అవసరపడతావు. అనేకులు నీ యొక్క దర్శనం కొరకు అనేకులు నీ కోసము వారు చాలామంది కాచుకొని ఉంటారు. నేను దీవించబోతున్నానని చెప్పి యేసయ్య అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, నిన్ను విలువగల పాత్రగా మార్చడానికి యేసయ్య నిన్ను ఈ యొక్క మార్గంలో నడిపిస్తూ వస్తున్నాడు. ఈ యొక్క వేదనలు కొనసాగవు, నీ జీవితంలో వేదనలు ముగిసిపోబోతున్నాయని చెప్పి యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేద్దామా? నేను వెళ్ళే మార్గం నా దేవునికి తెలుసు. నా జీవితంలో నా దేవుడు నాకు కీడు అనుమతించడు. నా జీవితం నాకు ఆయన కీడు చెయ్యడు. కీడు అనుమతించిన ఆ కీడు కూడా మేలు కొరకే ఉంటుందని చెప్పి విశ్వాస మాటలు పలుకుదాం. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించిందయ్యా. నేను వెళ్ళే మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణముగా మారదన్న మాట ప్రకారం తండ్రి, మీ బిడ్డల యొక్క జీవితంలో వారు ఎదుర్కొంటున్న వేదనలు, శోధనలు తండ్రి, కన్నీరు, కష్టాలంతా కూడా తండ్రి మారిపోవునుగా కానీ ప్రార్థిస్తున్నానయ్యా. వారి జీవితంలో ఉన్న ఉపద్రవాలు తండ్రి కొనసాగించకుండా తండ్రి త్వరలో ముగించబడబోతున్న దాన్ని బట్టి నీకు స్తోత్రము. మీ బిడ్డలు విలువగల పాత్రగా తండ్రి మారబోతున్నారు, దాన్ని బట్టి నీకు స్తోత్రమయ్యా. మీ బిడ్డల యొక్క మా తండ్రి కన్నీటిని తండ్రి యొక్క మాటల ద్వారా తుడిచివేసిన నీ కృపను బట్టి స్తోత్రము. ఈరోజంతా కూడా మా సహోదర సహోదరి చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడుని వాడిని ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించడి వేడుకొంటున్నాను తండ్రి.
ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, దేవుడు నుండి దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.